ఈ చెట్టు పేరు నెమలి నార. శ్వాసలో ఇబ్బందులు, పేను కొరుకుడు, సెగ్గడ్డలు, మాదులు, మడమల నొప్పులు, వాపు నొప్పులు, కీళ్ళ నొప్పులు, భగంధరము, చిరబిల్వాది కషాయము, గజ్జి కొరుకులు, చీము పట్టిన పుండ్లు, వాతశూలలు, ఇన్ని రోగాలకు ఈ నెమలి నార పనిచేయదు. అట్లాగే శ్వాసలో ఇబ్బందులు ఉంటే దీని ఆకుల రసము 2 లేదా 3 చుక్కలు ముక్కులో వేసిన శ్వాసను అడ్డుకునే గ్రంథులు, నసల్ పొలిప్స్ తగ్గుతాయి. పేను కొరుకుడు దీని చిగురు టాకులను నలిపి పేను కొరికిన ప్రదేశంలో వృద్ధిన క్రమంగా వెంట్రుకలు మొలుస్తాయి. మడమల నొప్పులు దీని బెరడును మెత్తగా నూరి మడమలైన గడ్డతో కట్టి అప్పుడప్పుడు తడుపు చుండిన మడమల నొప్పులు తగ్గుతాయి. సెగ్గడ్డల మరియు మాదులు దీని చిగురు టాకులు నూరి అంటించిన సెగ్గడ్డలు మాదులు అని పోతాయి. వాపు నొప్పులు దీని ఆకు నూరి కట్టిన వాపులు నొప్పులు హరించును. కీళ్ళ నొప్పులు దీని పచ్చి బెరడును దంచి దాని ఆకుల్లోనూ మూటగా కట్టి కొద్దిసేపు కుమ్మలో ఉడికించి మోకాలకు పట్టు వేసిన కీళ్ళ నొప్పులు శమిస్తాయి. భగంధరము 10 గ్రాముల దీని బెరడు చూర్ణమును 1 గ్లాసు 80 మిల్లీలీటర్లు నీటిలో 1/2 గ్లాసు అయ్యే వరకు కాచి వడబోసి సేవించి ఈ విధంగా రోజుకు 2 పూటల సేవిస్తూ చప్పటి పచ్చం చేస్తున్న భగంధరము శిష్టుల మూలవ్యాధి పైల్స్ శమించును. 20 నుండి 40 రోజులు వాడవలెను. వాతశూల నెమలి నార లేత ఆకులను నువ్వుల నూనెలో వేయించి తినుచున్న వాత జస్సులను రచించును. చీము పట్టిన నెమలి నార ఆకులను కొబ్బరి నూనెలో వేసి సన్నటి మంటపై మరిగించి మెత్తగా ముద్ద చేసి పట్టించిన చీము పట్టిన పుండ్లు, సెప్టిక్ వాండ్స్ తగ్గిపోతాయి. గజ్జి స్కాబిస్ నెమలి నార కాండ బెరడును దంచి ముద్ద చేసి నీటిలో వేసి మరిగించి వడగట్టి ఆ రసాన్ని పోయిచున్న గజ్జి కురుపులు తగ్గిపోతాయి. చిరబిల్వాది కషాయం నెమలి నార గల్జేరు వేరు తక్కలి కరక్కాయ పిప్పలు సొంటి వీటి కషాయం కాచి 30 నుండి 60 మిల్లీలీటర్ కషాయం నందు 2 గ్రాముల సైంధవ లవణం కలిపి సేయించుచున్న అర్ధమలలో భగంధరము శీఘ్రముగా తగ్గిపోను. ఆకలి జీర్ణశక్తి పెరుగుతుంది. లేత రేపుగా అయితే ఈ చెట్టు ఇది సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీర్ఘ వృత్తాకారంలో ఉన్న సామాన్య పత్రాలు ఏకాంతరంగా అమలి ఉంటాయి. లేత ఆకుపచ్చగా ఉన్న చిన్న చిన్న పుష్పాలు గుత్తులుగా అమలి ఉంటాయి. ఫలము టెంక గల్లె ఫలము వృత్తాకారంలో ఉండి ఒకే విత్తనముతో రెక్క కలిగి ఉంటుంది. ఈ వృక్షము భారతదేశంలోని బీహారు, హిమాలయ ప్రాంతాలలోను ఆంధ్రప్రదేశ్ అరణ్యాలను పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామము హోలాప్టేలియా ఇంటెగ్రేఫోలియా, అట్లా కుటుంబనామం ఆల్ఫేసి, సంస్కృతనామం చిరబిల్వా, హిందీ నామం చిలిబిలి, వ్యవహార నామం ఇండియన్ ఎమ్, ఇతర నామంలో నెబిలి చెట్టు, ఉపయోగపడు భాగము బెరడు. ఇది పరిచయం మట్టుకే ఈ రకంగా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. మరిన్ని మూలికలతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెమలి నార చెట్టు, ఈ బాపు దీని వివరంగా చెప్పడం చూపించడం జరిగింది. దీని పత్రాలు ఈ రకంగా భారత్ మాతాకి జై. నేను ఈ గొల్ల మల్లయ్య బాపు దగ్గర వచ్చి ఈ యొక్క నెమలి నార చెట్టు పరిచయం చేయించడం జరుగుతున్నది. దీని పత్రాలు ఈ రకంగా ఉంటాయి. ఇది 10 నుంచి 20 ఫీట్ల వరకు పెరుగుతుంది. కొమ్మలుగా ఈ ఆకులు గుత్తుగా ఉంటాయి. ఇదే నెమలి నార చెట్టు అని పరిచయం చేయించడం జరుగుతుంది.
చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఒక చెట్టు అని ఇంకో చెట్టు తెచ్చుకొచ్చి ప్రయోగించకండి. మారుమూల గ్రామాలలో వెళ్ళి ప్రతి ఒక్క మూలిక పరిచయం చేయడానికి ఈ యొక్క గొల్లుల తాత దగ్గర వచ్చి నేను ఈ మూలిక గురించి వివరంగా తెలుసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను.